మహిళలను వేధించే వారికి ప్రధాని మోదీ అండగా ఉన్నారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. జేడీఎస్కు సపోర్ట్ చేయడంపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కుల గణనతోనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. బీజేపీ పాలనలో కార్మికులు, కర్షకుల హక్కులు అణచివేతకు గురయ్యాయని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవడం ఖాయమన్నారు కాంగ్రెస్ నేతలు. కులగణనతోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కులగణన అనేది ఓ విప్లవాత్మక ముందడుగన్నారు. దేశ సంపద సంస్థల్లో ఎవరి వాట ఎంతో తెలుస్తుందని చెప్పారు. కులగణన తర్వాతే దేశంలో నిజమైన రాజకీయాలు మొదలవుతాయన్నారు రాహుల్. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేశారు రాహుల్. ప్రస్తుతం దేశ సంపదంతా కొంతమంది చేతుల్లో బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ పాలనలో దళిత, గిరిజన, పేద వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు రాహుల్. हम पता लगाएंगे इस देश में कितने दलित हैं, कितने आदिवासी हैं, कितने पिछड़े वर्ग के लोग हैं, कितने गरीब जनरल कास्ट के हैं, कितने माइनॉरिटी के हैं, और ये भी पता लगाएंगे कि हिंदुस्तान के धन में अलग अलग लोगों की कितने हिस्सेदारी है. आपकी सच्ची भागीदारी आपको पता लग जाएगी और देश में असली राजनीति उसी दिन शुरू होगी जब जाति जनगणना का रिजल्ट आपके हाथ में होगा. ప్రధాని మోదీకి మహిళలంటే గౌరవం లేదన్నారు రాహుల్. 400 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన ప్రజ్వల్ రేవన్న తరపున మోదీ ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. దీనిపై ప్రధాని మోదీ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజ్వల్ విదేశాలకు పారిపోవడంలో బీజేపీ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఓట్ల కోసం మోదీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు రాహుల్. बीजेपी को हर नेता को मालूम था कि प्रज्वल रेवन्ना मैस रेपिस्ट है, तब भी उन्होंने उसका समर्थन दिया और अलायंस किया. प्रधानमंत्री को हिंदुस्तान की हर महिला से माफी मांगनी चाहिए कि उन्होंने एक मैस रेपिस्ट को अपने स्टेज पर लाकर उसको समर्थन देने की बात की आपसे. బీజేపీ పాలనలో కార్మికుల హక్కులు అణచివేతకు గురయ్యాయన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక. ప్రధాని మోదీ ప్రైవేటీకరణ పేరుతో బొగ్గు గనులను తన మిత్రులకు అప్పగిస్తున్నారని విమర్శించారు. ఇందిరాగాంధీ లక్షలాది మంది యువతకు ఉద్యోగాలిస్తే 10 ఏళ్ల మోదీ పాలనలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక. మోదీ పాలనలో రైతులపై దాడులు పెరిగిపోయాయన్నారు ప్రియాంక.